ఉస్మానియా యూనివర్సిటీలో కొనసాగుతున్న ఆంక్షలపై మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓయూ విద్యార్థులపై ఆంక్షలు ఎత్తివేయాలంటూ మావోయిస్టులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మావోయిస్టు జగన్ పేరిట ఓ లేఖ విడుదల చేశారు. ఈ ఆంక్షలు రాజ్యాంగ విరుద్ధం అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 13న ఓయూ విద్యార్థులపై అలాగే అక్కడ ఆందోళన ధర్నాలు నిషేధిస్తూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇవన్నీ కూడా దేశ భవిష్యత్తును నాశనం చేస్తాయంటూ ఆ మావోయిస్టులు లేఖ రిలీజ్ చేశారు. రాజ్యాంగ విరుద్ధం అంటూ మావోయిస్టుల లేఖ సారాంశం. మొత్తం మీద ఓయూలో ఆంక్షలు ప్రస్తుతం మావోయిస్టుల దృష్టికి చేరింది. ఇక మావోయిస్టులు ఓయూ ఆంక్షలపై స్పందించారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి శ్రీశైలం అందుబాటులో ఉన్నారు. శ్రీశైలం, ఓయూ ఆంక్షలపై మావోయిస్టులు ఓ లేఖ విడుదల చేసినట్టుగా తెలిసింది. మావోయిస్టు జగన్ పేరిట విడుదల చేసిన ఈ లేఖకు సంబంధించిన విశ్వసనీయత ఎంత, ఎప్పుడు రిలీజ్ చేశారు? ఇది ఎగ్జాక్ట్గా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రభుత్వం ఇచ్చిన నిర్బంధ ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలంటూ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ కోరింది. ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల నిషేధపు ఆంక్షలను ఎత్తివేసే వరకు విద్యార్థులంతా ఉద్యమించాలంటూ పిలుపునిస్తూ ఈ మేరకు మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఒక లేఖ విడుదల చేశారు. యూనివర్సిటీలో ఎలాంటి ఆందోళనలు ధర్నాలు నిరసనలు చేయకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం నెల 13వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టర్ ద్వారా ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు విధంగా వివరించిన వారిని కఠినంగా శిక్షిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తూ యూనివర్సిటీలో అభ్యుదయ విప్లవ చైతన్యం కలిగిన విద్యార్థులు పోరాటాలను అణచివేయడానికి ప్రభుత్వం ఆందోళన ధర్నాలు నిషేధించింది. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య రాజ్యాంగ విరుద్ధం. ఇలాంటి నిరంకుశత్వం చర్యలు దేశ భవిష్యత్తును నాశనం చేస్తాయి. మరోవైపు యూనివర్సిటీ భూమిని కార్పొరేట్లకు అప్పగించడానికి ఒక పథకాన్ని రూపొందించారు. అందులో భాగంగానే యూనివర్సిటీలో ఘోరమైన నిరంకుశ పాలనను ప్రశ్నించే వారి గొంతులు నొక్కేస్తున్నారు. ప్రస్తుతం పాలకుల విధానాలతో గతంలో కంటే ప్రజాస్వామ్య ప్రమాదంలో పడింది అని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. 32వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టబద్ధ కల్పించిన సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టడం దుర్మార్గం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు ఆ లేఖలో కనిపిస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏమైనా స్పందిస్తుందా? ఎందుకంటే మావోయిస్టు జగన్ పేరుతో వచ్చినటువంటి లేఖ వాస్తవమా అవాస్తవం అనేది ఇంకా అధికారికంగా ఎక్కడ కూడా ఇటు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ తేల్చలేదు. బట్ మావోయిస్టు జగన్ పేరుతో వచ్చినటువంటి లేఖతో కొంత భయాందోళన అయితే క్రియేట్ అవుతోంది. సో మావోయిస్టు జగన్ మరి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆంక్షల్ని ఎత్తివేయాలి. సో ఖచ్చితంగా ఆ సర్క్యులర్ ను రద్దు చేయాలి. వీసీ ఉస్మానియా యూనివర్సిటీ వీసీలు ఇస్తారు. సో దాంతోపాటు హెచ్యూ భూములకు సంబంధించి ప్రభుత్వం వెనక్కి తెక్కాలంటూ మావోయిస్టు జగన్ పేట వచ్చిన లేఖలో క్లియర్ గా ఉంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో మావోయిస్టు జగన్ పేరిట ఓ లేఖ విడుదల చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు ఎత్తివేయాలంటూ ఆ లేఖ సారాంశం ఒకసారి ఆ లేఖ కూడా స్క్రీన్పై మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎస్, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రభుత్వం విధించిన ఆంక్షలకు సంబంధించి మావోయిస్టు రాష్ట్ర కమిటీ పేరుతో రిలీజ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రభుత్వం విధించిన నిర్బంధ ఆంక్షలు వెంటనే ఎత్తివేయాలి. ప్రజా వ్యతిరేక దళారి నిరంకుశ కార్పొరేట్ అనుకూల నిషేధపు ఆంక్షలను ఎత్తివేసే వరకు విద్యార్థులంతా ఐక్యంగా పోరాడండి అంటూ ఈ లేఖ ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం 13వ తేదీన ఈ నెల ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ద్వారా యూనివర్సిటీలో ఎలాంటి ఆందోళనలు ధర్నాలు చేయకూడదంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించిన వారిని కఠినంగా శిక్షిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారంటూ ఈ లేఖ సారాంశం. సో ప్రస్తుతం ఈ లేఖను మావోయిస్టు జగన్ పేరుతో రిలీజ్ చేసినట్టు మనకు కనిపిస్తుంది. సో ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికం. ఇలాంటి నిరంకుశ చర్యలు దేశ భవిష్యత్ అని రాశారు. ఇది భవిష్యత్తు, బహుశా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుంది, నాశనం చేస్తాయి. ప్రభుత్వం కేవలం కార్పొరేట్లకు అలాగే విద్యను ప్రైవేట్ పరించడం, యూనివర్సిటీ భూములను కార్పొరేట్లకు అప్పజెప్పడానికి పథకాన్ని రూపొందించారంటూ ఈ లేఖలో పేర్కొన్నారు. అలాగే యూనివర్సిటీలో ఘోరమైన నిరంకుశ పాలన సాగుతుంది. 32వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టబద్ధత కల్పించిన సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన భూములను రాజ్యాంగం కల్పించిన చట్టబద్ధతను పట్టించుకోకుండా 400 ఎకరాలను అమ్మకానికి పెడుతున్నారంటూ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకానికి సంబంధించి కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. సో మొత్తం మీద ఓయూలో ఆంక్షలు అలాగే సెంట్రల్ యూనివర్సిటీలో ఈ భూములకు సంబంధించి కొనసాగుతున్న ఆందోళన గురించి కూడా ఇందులో పేర్కొన్నారు. సో వెంటనే దీనికి సంబంధించిన ఆంక్షలు ఎత్తివేయాలి, ఇక యూనివర్సిటీలో ప్రభుత్వం ఇచ్చిన నిర్బంధ ఆంక్షలు ఎత్తివేయాలంటూ ఈ లేఖలో పేర్కొన్నారు. ఒకసారి మనం చివరిలో చూద్దాం. ఎస్, రైట్, ఇక్కడ మనకు కనబడుతుంది. ఆంక్షలు ఎత్తివేయాలి, అలాగే పూర్తి స్థాయిలో విద్యార్థులను ఈ ఆంక్షల బారి నుంచి తప్పించాలంటూ ఈ లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టు జగన్ పేరిట ఈ లేఖ అయితే విడుదల చేశారు. ఎస్, చివరిలో మనం ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రభుత్వం విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తివ్వాలి. ప్రజా వ్యతిరేక దళారీ నిరంకుశ
వ్యవస్థను రూపుమాపాలంటూ ఈ లేఖలు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్టు పేరుతో ఈ లేఖ అయితే రిలీజ్ చేశారు. సో మొత్తం మీద మావోయిస్టులు ఈ లేఖ ద్వారా స్పందించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆంక్షలకు సంబంధించి, అలాగే హెచ్సియు భూముల వేలానికి సంబంధించి జగన్ అధికార ప్రతినిధి పేరుతో ఆ లేఖ వచ్చింది. సో చూడాలి మరి దీనికి సంబంధించి ఈ లేఖ నిజంగా మావోయిస్టులు రిలీజ్ చేశారా, దీనికి సంబంధించిన విశ్వసనీయత ఏంటనేది మాత్రం ఇంకా తెలియలేదు. పోలీసులు దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి ధృవీకరణ చేయలేదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.